సినీ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన ఇండస్ట్రీలో రాణించాలంటే ఎవరైనా కష్టపడాల్సిందే అన్నారు మంచు మనోజ్. ఇటీవల భైరవం సినిమాతో రీఎంట్రీ ఇచ్చి ఒక మోస్తారు విజయం నమోదు చేసుకున్నారు. ఇటీవల సినిమా ఈవెంట్స్ కి హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుహాస్, మాలవిక, మనోజ్ జంటగా నటించిన ఓబామా అయ్యోరామ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మనోజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ, సుహాస్ ప్రయాణం నాకెంతో స్ఫూర్తి. యూట్యూబ్ నుంచి మొదలుపెట్టి కమెడియన్ గా మారి ఇప్పుడు హీరో స్థాయికి వచ్చారు. ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి ఈ స్థాయికి వచ్చి నేటి తరం తనను చూసి ఎంతో నేర్చుకోవాలన్నారు. ఇండస్ట్రీలో నెపో కిడ్స్కి అవకాశాలు దక్కుతాయన్న అపవాదు ఎప్పటి నుంచో ఉంది. అది కరెక్ట్ కాదు. సినీ నేపథ్యం ఉన్న వాళ్ళకి కేవలం ఎంట్రీకి మాత్రమే పనికొస్తుంది. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే ఎవరైనా కష్టపడాల్సిందే. నెపో కిడ్ అయినంత మాత్రాన విజయాలు వరించవు. సినిమా కోసం కష్టపడాలి, దాన్ని ప్రేక్షకులు ఇష్టపడాలి. అప్పుడే ఇక్కడ రాణించగలం. మల్టీ స్టారర్లు, హై బడ్జెట్ వంటి అంశాలు సినిమా విజయాన్ని డిసైడ్ చేయలేవు. తమిళ నటుడు విజయ్ సేతుపతిలా సుహాస్ కూడా అటు క్యారెక్టర్ ఆర్టిస్టులా ఇటు హీరోగా రెండు వైపులా రాణిస్తుండడం మెచ్చుకోదగ్గ విషయమన్నారు. ఇక మంచు మోహన్ బాబుతో నైడిగా సినిమాలోకి వచ్చిన మనోజ్ దొంగది, బిందాస్, కరెంటు తీగ, పాండవులు 9 వంటి సినిమాలో నటించారు. తర్వాత కొన్ని కారణాలతో 9 ఏళ్లు ఇండస్ట్రీకి దూరమై ఈ మధ్య రీసెంట్ గా భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. తమిళ హిట్ మూవీ గరుడన్ కి సినిమా రీమేక్. ఇక సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన మంచు మనోజ్ ప్రస్తుతం మిరాయ్ మూవీలో కీలక రోల్ ప్లే చేస్తున్నారు. తేజ సజ్జా హీరోగా, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతోంది.